హాయ్ నేను మీ కైకిల్ కుర్రోని. ఈ రోజు కంటెంట్ ఏంటంటే మనం మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు మనం కైకిర నుంచి ద్వారకా తిరుమల కాలినడకన వెళ్తాం. కైకిర నుంచి ద్వారకా తిరుమల కాలినడకన 32 కిలోమీటర్స్ ఓన్లీ. అయితే దాన్ని ద్వారకా తిరుమల అంటారు, చిన్న తిరుపతి అంటారు. దాని గురించి ఎవరికి తెలియదు. దాని గురించి అంతా కూడా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం వెళ్ళే దారిలో జరిగే ప్రతి విషయాన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? అప్పటి వరకు కూడా అందరూ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు మాతో వస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ. లెట్స్ గో. అయితే స్టార్ట్ అయిపోయాం, కానీ ఎలా వెళ్ళాలి ఏంటని అనుకున్నాం. ఒక్కడనే స్టార్ట్ అయ్యా. అందులో కైకిన రాగానే మా ఫ్రెండ్ ఒకటి కలిసాడు. ఇద్దరం కలిపి ఇప్పుడు కాలినడకన స్టార్ట్ అవుతున్నాం. పేరు ఏంటంటే హరీష్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ఓకే, వాచ్ ఇట్. ఫైనల్ అయితే మనం భీమడోల్ జంక్షన్కి వచ్చేసాం. ఇది భీమడోల్ జంక్షన్ బ్రిడ్జి అంటారు. ఇది నలుమూల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ మనం అందరం మీట్ అవుతాం. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏలూరు, రైట్ సైడ్కి వెళ్తే రాజమండ్రి, బ్యాక్ సైడ్ నుంచి వస్తే భీమడోలు, ఫ్రంట్ వెళ్తే మన చిన్న తిరుపతి. ఇప్పుడు లారీ వస్తుంది కదా, ఆ రూట్లో అంటే ఫ్రంట్ అటు నుంచి వచ్చేది. మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్తే మనం మోర్ దెన్ ఇక్కడ నుంచి కూడా మనకి 18 కిలోమీటర్స్ వస్తుంది. ఇది చూపిస్తున్నాను కదా, అది నేను వచ్చిన దారి. ఇది ఇప్పుడు నేను వెళ్ళే దారి. ఇది మనకు వచ్చేసి ఎంట్రన్స్, అంటే ద్వారకా తిరుమలకి ఆర్చ్ ఎంట్రన్స్ అంటారు. ఇక్కడ రైట్ సైడ్లో మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి కనబడుతుంది. నేను చీకటిగా ఉందని తీయలేదు యాక్చువల్గా. మామూలుగా అయితే డే టైం అయితే తీద్దాం. మనమే కాదు, చాలామంది కూడా ఇంకా నడుచుకుని వెళ్తున్నారు, కనబడుతున్నారు కదా. చాలా అంటే చాలామంది ఎదురు ఇంకా చాలామంది వెళ్తున్నారు. వీళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాం. అంటే ఒకసారి హాయ్ అని చెప్పరా. హాయ్ అని చెప్పరా. హాయ్ అని ఏంటి సార్ అది? అని ఒకసారి హాయ్ అని ఒకసారి చేయండి. ఒకసారి చేయండి. తిరుమలకి 2 కిలోమీటర్ల ముందే వస్తుందండి. స్థానిక వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలేషన్ ఫర్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ విడ్ హాస్పిటల్ అంటారండి. ఇక్కడ మోకాళ్ళ నొప్పులకి ఎక్కువ చూస్తూ ఉంటారు ఈ హాస్పిటల్లో. ఫైనల్లీ మనం కుంకులం గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి దగ్గరికి వచ్చినాం. అసలు మనం వెళ్ళేదాళ్ళు అసలు ఈ చిన్న తిరుపతి దేవస్థానం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం అని అన్నాను కదా. ఎవరో కూర్చోలేదు, కానీ నేనే చెప్తాను. శ్రీవారి భక్తుడైన ద్వారపుడి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడంట ఇక్కడ అని పురాణాలు చెప్తున్నాయి. చిన్న తిరుపతిలో శ్రీవారు 2 మూర్తులుగా దర్శనమిచ్చారంట. ఇదే ఈ ఆలయ విశేషం. ఒకటి పూర్తిగా విగ్రహం, రెండోది పైభాగం మాత్రమే ఇక్కడ ఉన్న విగ్రహం. అందుకే దీన్ని ద్విమూర్తి ఆలయం అని కూడా అంటారు. ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం ఇక్కడికి, చిన్న తిరుపతి. ఇక్కడ ఆర్చ్ దగ్గరికి వచ్చాం. ఆర్చ్ దగ్గర నుంచి ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే మనం క్యాష్ కనల్సాలకి వెళ్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మెట్ల దారి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ నుంచి లోపల నుంచి ఇలాగా మనం స్ట్రైట్కి వెళ్తాం. ఇది క్యాష్ కనల్సాల. ఇక్కడ మొక్కులన్నీ చెల్లించుకుంటారు. మొక్కులంటే గుర్తొచ్చిందండి, ఇక్కడ అన్నిటికన్నా విశేషం ఏంటి అంటే, పెద్ద తిరుపతిలో మనం ఏదైనా మొక్కుంటే ఇది చిన్న తిరుపతిలో కూడా తీర్చుకోవచ్చు, కానీ చిన్న తిరుపతిలో మొక్కుంటే పెద్ద తిరుపతిలో తీర్చకూడదు అంటారు. అసలే ఈ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముక్కు మీద కోపం ఎక్కువ అని అంటారు. ఫైనల్లీ దాటగానే ఇది ఎంట్రన్స్. ఇది జంట గోపురాలు అంటారు. ఇక్కడ కనబడుతున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో మనకి జంట గోపురాలు అంటారండి. మనం వెళ్ళాల్సింది ఈ దారి అంటేనే వెళ్ళాలి. ఒక కార్లో వచ్చినా బస్సులో వచ్చినా మనం ఇక్కడే దిగుతాము. ప్రైవేట్ బస్సులు ఉంటాయి కింద అవైలబుల్గా, అవి కూడా ఈ దేవస్థానం బస్సులు ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడే దింపుతారు మనల్ని. మనం బస్సు మీద కానీ జస్ట్ మనం కార్ వేసుకొచ్చినా బండి వేసుకొచ్చినా కూడా ఇక్కడే దిగి ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి. వీటిని జంట గోపురాలు అంటారు. ఫైనల్లీ మనం అయితే చేరుకున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ స్వామివారి నామాలు పెట్టించుకుంటారు చాలామంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంటుంది, నామాలు పెడతారు ఇక్కడ జెండా గోపురాల దగ్గర. జెండా గోపురాలు దాటిన తర్వాత ఇది ఎంట్రన్స్. ఇది రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకి లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు గట్రా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మండపాలను, ఇది కొత్తగా కట్టారు మండపాలు. ఈ మండపాల లోపల పెళ్ళిళ్ళే చేస్తూ ఉంటారు. ఫైనల్లీ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం మనం. ఇదే పెద్ద లైన్ ఉంది. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ దాకే ఫోన్ అలౌడ్ ఉంది మనకి. ఇక్కడ లోపల నుంచి ఫోన్ అలౌడ్ లేదు. దయచేసి స్వామివారిని చూపించలేను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. దర్శనం అయితే బాగా జరిగింది. బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ బయటకు వచ్చే దారి ఇది. బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారు. ఫైనల్లీ నాకు నచ్చింది ఏంటంటే స్వామివారి దర్శనం తర్వాత ప్రసాదం తినడం. ఫైనల్లీ మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ కిందకు వచ్చాను. ఇది స్వామివారి మామూలుగా అయితే ఇంతకు చూపించాను కదా లెఫ్ట్ సైడ్ దారిలో మెట్ల దారని, ఇదే మెట్ల దారి. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. పాదాల దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రసాదాలు కూడా విక్రయిస్తారు. ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా కిందకు వచ్చేసే వాళ్ళు ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మనం పైకి వెళ్ళేటప్పుడు కూడా మనం స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఇలా మెట్లు ఎక్కి ఇలా వెళ్ళొచ్చు. అది మెట్ల దారి ఇది.
అందరూ చాలామంది ఇక్కడ మోకాళ్ళతో కూడా నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు మోకాళ్ళతో నడిచేవాళ్ళు. ఇలాగ చూస్తూ ఉండండి. ఇదిగో ఫ్రెండ్స్, తన కింద నుంచి కూడా మోకాళ్ళతో నడుచుకుంటే ఇలా ఫైనల్లీ రీచ్ అయ్యారు పైకి అతను. దీన్ని దక్షిణ రాజ గోపురం అంటారు. ఇలాగ మనం ఈ రైట్ సైడ్ నుంచి వెళ్తే మనం ఇందాక దర్శనం చేసుకున్నాం కదా, కొబ్బరికాయ కొట్టు స్థలము, కళ్యాణ కట్ట, ఇవన్నీ రైట్ సైడ్ లేడీస్ వెళ్తున్నారు కదా, అటు వెళ్తే మనం ఫైనల్లీ అక్కడ చేరుకుంటాం మనం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారికి అభిషేకాలు చేయరంట. ఎందుకు చేయరు అంటే ఒకవేళ అభిషేకం చేస్తే ఎర్ర చీమలు గుంపులుగా చేరతాయని చెప్తారు. చాలామంది పండితులను అడిగితే ఇలాగే అన్నారు, ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేయరండి, అభిషేకం చేస్తే ఎర్ర చీమలు గుంపులుగా చేరతాయని వాళ్ళు చెప్తున్నారు. మనం ఇందాక వెళ్ళేటప్పుడు చూపించలేదు కదా, ఇది తూర్పు గోపురం. ఫైనల్లీ మనం అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అంతా కొట్టేసిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత దీంట్లోంచి బయటకు వస్తాం మనం తూర్పు గోపురం నుంచి. ఫైనల్లీ ఇది తూర్పు గోపురం. లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టే స్థలం దగ్గరికి వెళ్తాం. ఇక్కడ స్వామివారి దేవస్థానం యొక్క స్థల పురాణం గురించి ఇక్కడ బోర్డు అయితే ఉంది, క్లారిటీగా పెడుతున్నాను. 1-2 సార్లు చూడండి. నేను చెప్పిన పదాలు కూడా దాంట్లో ఉంటాయి. ఇది కొబ్బరికాయ కొట్టే స్థలం. ఇది దాని చెప్తాను కదా, కొబ్బరికాయని ఇక్కడే కొట్టేయాలి. స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. ఇందాక మనం చీకట్లో వచ్చాం కదా, వచ్చేటప్పుడు మీ గురించి చూస్తారని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు వీడియో మొత్తం తీయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి రివైండ్ చేస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మొత్తం అంతా
ఆటోలో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో సరికొత్త లాగ్తో మీ ముందుంటాడు మీ కైకరం కుర్రోడు.